మరి తులారాశి వారికి శిరోవేదన, ఆరోగ్య సమస్యలు, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, మనశ్శాంతి లోపించడము, అదేవిధంగా అజీర్ణ బాధ, ముఖ్యంగా ఉదరశూల బాధ, అంటే ఏది తిన్నా కానీ అరగకపోయడము, జీర్ణం కాకపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు మరి మనకు బయట వెళ్ళినప్పుడు మరి బహిరంగ ప్రదేశంలో దొరికే యొక్క ఆహారాన్ని నిషేధించి కొద్దిగా ఇంటి పట్ల ఉన్న ఆహారాన్ని తీసుకున్నట్టయితే ఆరోగ్య సమస్యలు లేకుండా కొద్దిగా ముందుకు వెళ్ళే అవకాశం కనబడతా ఉంది. దాంతోపాటుగా అనుకున్న విధంగా ముందుకు వెళతారు. ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది, ప్రతి రంగంలో కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొద్దిగా మనశ్శాంతి లోపించడము, నమ్మిన వారు మోసం చేయడము, పిల్లలతోని కొద్దిపాటి గొడవలు అయ్యే అవకాశం కనబడతా ఉంది. మరి ఈ యొక్క రాశివారు శుక్రగ్రహం యొక్క పూజ చేసుకున్నట్టయితే చాలా బాగుండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరి సంచారం ఏవో పనులు అవుతాయని చెప్పేసి తిరుగుతూ ఉంటారు, కానీ ఏ పనులు కూడా కాకుండా ఇబ్బంది పెట్టడము, అన్నిటా లాభం ఉంటుంది, ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది, ఆవిష్ట సిద్ధి, కార్యసిద్ధి, సకల కార్య సాధన చేస్తారు. వ్యాపారంలో కూడా కొద్దిపాటి లాభాలు చూస్తారు, అనుకున్న విధంగా ముందుకు వెళతారు. ఏ రంగంలోనైనా సరే విజయాన్ని సాధించాలి అనే ఒక ధోరణితో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే మీరు డబ్బులు ఇచ్చారో అట్టి డబ్బులు కూడా మీకు ఇవాళ వచ్చే అవకాశం అనేది కనబడతా ఉంది. ఈ వారం లోపల వచ్చే అవకాశం కనబడతా ఉంది. అనుకున్న విధంగా ముందుకు వెళతారు. ప్రతి రంగంలో మీ యొక్క ముద్రణ వేసుకుంటారు. బంధువులలో గౌరవం, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా దక్కే అవకాశాలు అధిక మొత్తంలో కనబడతా ఉన్నాయి.